ఈరోజు విశ్వరూపం ఆడియో ఫంక్షన్కి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే కమల్ హాసన్ గారు ఇంద్రుడు చంద్రుడు సురేష్ ప్రొడక్షన్స్లో మర్చిపోలేని చిత్రం కాదు వారు నటించడం. ఇట్ ఇస్ ఏ బిగ్ సక్సెస్ ఫర్ సురేష్ ప్రొడక్షన్స్. వారు యాక్ట్ చేసేటప్పుడు వారు దర్శకత్వం అన్నారు ఇందాక. వారు మా షూటింగ్ అప్పుడు కూడాను వారికి వర్క్ లేకపోతే సెట్కి వచ్చి ఆయన కూడా దర్శకత్వంలో పాల్గొని ఏదో విధంగా అట్లా చేయాలి ఎలా చేయాలని చెప్పేసి చక్కగా ఆర్టిస్టులందరికీ సహకరిస్తూ మామూలుగా ఆయన యాక్ట్ చేసి కూడా చూపిస్తుండేవాడు. ఇంద్రుడు చంద్రుడిలో నాకు ఇంకా గుర్తుంది, ఒక సీన్ ఒకటి ఉంది, ఒక లెటర్ రాసే సీను. అది 550 అడుగుల సీన్. అది నా దగ్గరికి వచ్చి నాయుడు షార్ట్ కట్ చేయొద్దు, మొత్తం ఒకే షాట్లో తీసేస్తాను నేను అని చెప్పాడు. ఒకే షాట్లో మొత్తం 550 అడుగుల సీన్ యాక్ట్ చేశారు. అన్ఫర్గెటబుల్. నాకు ఇంద్రుడు చంద్రుడు మర్చిపోలేని చిత్రం. ఈ పిక్చర్ వారు దర్శకత్వం వహించడం ట్రైలర్లు చూస్తుంటేనే తెలుస్తుంది ఎక్కడో టెక్నికల్గా కానీ ఈ పిక్చర్ ఏ లెవెల్లో ఉందనేది. ఈ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారు అందరూ కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటారు. కమల్ హాసన్ గారి గురించి సార్, వాట్ కెన్ వి టాక్ అబౌట్ యూ? ఫార్ అహెడ్ ఆఫ్ టైమ్స్ అంటే అసలు ఇంకా ఊహించడానికి కూడా సాహసం చేయలేని టైంలో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏంటండి, స్వాతిముత్యం, సాగర సంగమం, ఆర్ విచిత్ర సోదరులు, మైకేల్ మదన్ కామరాజ్, అంటే అసలు మిగతా కాంటెంపరీ సినిమాలు, ఆ సినిమాలు వచ్చినప్పుడు పక్క సినిమాల్లో అసలు దరిదాపుల్లో లేనంత ఎక్స్పెరిమెంటేషన్ చేసి మార్గదర్శకం చేశారండి. మార్గదర్శకం అంటే సినిమాలు ఎలా చేయాలో కాదు సార్. వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీ లివ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కమల్ హాసన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షోయింగ్ us what loving a cinema is, what living for cinema is. No one as great as you. విశ్వరూపం అంటే కమల్ హాసన్ గారి గురించి తెలియాలంటే ఆయన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో చూడాలంటే ట్రైలర్లో చూశారండి. ఒక పక్కన కథక్ బోల్స్, కథక్ డాన్స్ తాలూకు తెల్లాన బోల్స్ వస్తూ ఉంటే దాని కట్స్లో మిషన్ గన్ తాలూకు ఫైర్ సౌండ్, ఆ రెండిట్లో ఇంటర్కట్ చేయడం. జనరల్గా ఏమంటారండి, 2 ఇన్స్ట్రుమెంట్స్తోనో లేకపోతే 2 ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తారు, తబలా, వైలన్ అలాగా చేస్తూ ఉంటారు. బట్ బోల్స్ అండ్ వైలన్స్, ఆర్ట్ని వైలెన్స్ని కలిపి చూపించారు ఆయన. సచ్ అ గ్రేట్ థాట్. లుకింగ్ సో ఈగర్లీ సార్, సో ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ నాట్ జస్ట్ దట్, ఎన్ని ఎక్స్పెరిమెంటేషన్లు చేశారో నటనలోనూ, డైలాగ్స్లోనూ, పాటల్లోనూ, సంగీతంలోనూ, దర్శకత్వంలోనూ, స్క్రీన్ ప్లే రైటర్గాను ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశారు. అండ్ టుడే హీ హస్ టేకెన్ సచ్ ఎ బోల్డ్ స్టెప్. డిటిహెచ్లో సినిమా రిలీజ్ చేయడం అంటే, ఈవెన్ బిఫోర్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ ద థియేట్రికల్, టీవీలో దాన్ని రిలీజ్ చేయడం అంటే ఇట్ ఈస్ లైక్ కొన్ని సంవత్సరాల నుంచి మనం పైరసీని ఎలా అరికట్టాలి అని కింద మీద పడుతున్నాం. బట్ హీ హస్ టేకెన్ సచ్ ఎ బోల్డ్ స్టెప్. అండ్ పైరసీని అరికట్టడానికి దట్స్ ఎ గ్రేట్ మూవ్ ఫార్వర్డ్. అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇండస్ట్రీ, ఐఎమ్ ప్రేయింగ్ దిస్ ఫిల్మ్ షుడ్ బికమ్ అ వెరీ big success. Thank you, sir. Thank you for being our leading light in so many ways. Thank you very much. Thank you all for being here tonight. It's an honor to be working with an icon, and I'm deeply humbled that I had the opportunity to share the big screen with him. We all know Kamal sir's work, and what he's been able to bring to cinema is extraordinary, and I think he keeps on giving so much to cinema. So I think it's really important that we support him and do everything that we can. And I'm very excited about this movie, and we worked very hard. So we hope you enjoy the movie as much as we did making it. Thank you. మొన్న సందర్భంలో చెప్పా, రజనీకాంత్ తెలుగు సినిమా నా ద్వారా పరిచయం కావలసి ఉండగా అది అప్పటికే మోహన్ బాబుకి ఇచ్చాను, అపూర్వ రాగంగల్, తూర్పు వాడమరా. కాబట్టి నెక్స్ట్ పిక్చర్ ఇస్తానని చెప్పాను. ఆ రకంగా రజనీకాంత్ మిస్ అయ్యాడు నాకు. కమల్దైతే అది వచ్చి
తను మిస్ చేసి నేను మిస్ అయ్యాను. అంటే తెలుగులో నేను పరిచయం చేయాల్సింది కన్యాకుమారి సినిమాకి. అయితే అది ఫస్ట్ సినిమా అయ్యే తెలుగులో. సరే, ఒకరోజు రాత్రి నేను షూటింగ్ చేస్తుంటే వచ్చే కమలో, సార్ మీరేమనుకోవద్దు, నన్ను క్షమించాలి, గురువుగారు కాదనలేకపోతున్నాను, ఫస్ట్ మీ దగ్గర మాట ఇచ్చాను, కాదనుకోలేకపోతున్నాను, ఆయన తెలుగులో నేను పరిచయం చేస్తాను అన్నాడు బాలచంద్ర గారు. ఏం చేయాలో పాపం చాలా డైలమాలో కన్ఫ్యూషన్లో పడ్డాడు. నేను చెప్పా, ఆయనంటే నాకు గౌరవం, నేనంటే బాలచంద్ర గారి గౌరవం, ఎవరి ద్వారా పరిచయం అయినా డెఫినెట్గా యు ఆర్ అవర్ ఆర్టిస్ట్. అలా మిస్ అయ్యాడు. కానీ మిస్ అయినా నాకు నటుడిగా ఎంతో ఇష్టం. ఎందుకంటే ఇవాళ ఎందుకో చెప్తాను. ఆ చిత్రంతో వచ్చిన ఈ రోజున మనందరి ముందుకు వచ్చిన కమల్ హాసన్కి, అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్ గర్ల్, అక్కడ చేస్తూ ట్రైనింగ్ చేస్తూ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న పూజకి, ఇక దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ది షో, ఇంకెవరు కాదు అని గర్వంతో 40 ఏళ్ళ నుంచి కాలు ఎగరేస్తూ తిరిగిన మాకు మళ్ళీ మా కోవలో మరో దర్శకుడు వచ్చాడు అనిపించిన మా రాజమౌళికి, మిగిలిన మీ అందరికీ, పీవీపీ సంస్థకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అభివాదాలు. టుడే చాలా మంచి డిఫరెంట్ డే అని అనుకుంటున్నాను. సినిమా పరిశ్రమకి జరగబోయే మార్పుల్లో ఇది ఒక మంచి మార్పు జరగబోతుంది అనుకుంటున్నాను. కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడు అనేది ఇవాళ క్యాలిక్యులేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి పల్లెటూరులోనూ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి భారతదేశంలో, తమిళనాడు వదిలిపెట్టండి, భారతదేశంలో అన్ని చోట్ల కమల్ హాసన్ అనేవాడు ఎంత మంచి నటుడు అనేది ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. లోకనాయకుడు అన్నారు. ఇట్స్ రియల్ వర్త్ ఫిట్టింగ్ టైటిల్. ఎన్నో సినిమాలు చేశాడు, కానీ నేను అతనితో ఒక సినిమా హిందీ పిక్చర్ చేశాను, ఎవరికి వారి ఏమన్నా తెలియ హిందీలో. తమిళ్ పిక్చర్లో గెస్ట్ ఆర్టిస్ట్గా చేశాడు నక్షత్రం సినిమాలో. అయితే త్రూఅవుట్ ది పిక్చర్ అతనిలో నేను చూసింది ఏంటంటే, ఒక ఆర్టిస్ట్కి ఉండే తపన, అంటే లేస్తే నటన, కూర్చుంటే నటన, ఆలోచనే నటన, సినిమా తప్పితే వేరే ధ్యాస లేని మనిషి, జరుగుతున్న దాన్ని కొత్తగా ఏదైనా చేయాలి అనే ఒక తాపత్రయం ఉన్న మనిషి. జనరల్గా హీరోస్కి ఎలా ఉంటుందంటే, మేము వచ్చాం, మా క్యారెక్టర్ వరకు చాలా జాగ్రత్తగా డిగ్నిఫైడ్గా చేస్తూ సినిమా మంచి సినిమా తీయాలి, హిట్ తీయాలనే ఆలోచన ప్రతి హీరోకి ఉంటుంది, అలాగే చేస్తూ ఉంటారు. కానీ ఏదో కొత్త ప్రయత్నం చేయాలనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఎందుకంటే మనల్ని జనం ఒక ఫార్ములాలో యాక్సెప్ట్ చేశారు కాబట్టి అదే ఫార్ములాలో మనం పెడదాం, మనకి సేఫ్, డిస్ట్రిబ్యూటర్కి సేఫ్, మనం 10 కాలాలు ఉంటాం అనేది ఎస్టాబ్లిష్ అయిన ప్రతి హీరో అనుకుంటాడు. ఈ మాట రజనీకాంత్ చాలాసార్లు చెప్తాడు. రజనీ, నేను కమల్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏది చేయలేను, కమల్ చేసిన యాక్టింగ్ నన్ను అడగొద్దు, నేను సేఫ్ జోన్లో వెళ్ళాలనుకుంటాను, సేఫ్ జోన్లో చేస్తానని. దట్ ఈస్ హిస్ స్టేట్మెంట్, అంత ఓపెన్గా. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అది. కానీ కమల్ మాత్రం ప్రతిసారి ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటాడు. ముఖ్యంగా మీ అందరికీ గుర్తుండి ఉంటుంది, విచిత్ర సోదరులు అనేది ఆ రోజు మామూలు ఎక్స్పెరిమెంట్ కాదు. ఆ రోజున సీజీ వర్కులు లేవు, గ్రాఫిక్స్ లేవు. ఆ రోజుల్లో ఒక క్యారెక్టర్, ఒక బుడ్డ క్యారెక్టర్, మరుగుజ్జు క్యారెక్టర్, రెండూ తను వేసి, రెండూ ఒకే స్క్రీన్ మీద ఒకే షాట్లో ఎన్ని సీన్లు, ఎంత అద్భుతమైన చిత్రం. అది కమర్షియల్గా గొప్పగా ఆడిందని చెప్పుకోవడం కాదు, కమర్షియల్గా చాలా సినిమాలు ఆడాయి,
బట్ ఎంత ఎక్స్పెరిమెంట్ అని, దానికోసం చేసిన కృషి ఎంతని, అలాంటి కృషితో అది ఒక వండర్ని క్రియేట్ చేసింది. అలాగే తర్వాత ఒక సినిమా గుండుతో చేశాడు. ఆ సినిమా అభయ్, దానికోసం మొత్తం మజిల్ పెంచాడు మనిషి. యూ కాంట్ ఇమాజిన్. అంటే ఇవన్నీ ఆర్టిస్ట్లో ఉన్న తపన. గుణ అని ఒక సినిమా వచ్చింది, అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఆ సినిమాలో. అట్లాగే వసంత కోకిల అని మనకు డబ్ చేసాం, తమిళ్లో సినిమా. అది అసలు పిచ్చెక్కిపోతుంది ఆ సినిమా చూస్తే. అంటే ఒక ఆర్టిస్ట్ ఇన్ని పెర్ఫార్మెన్స్లు చేయగలిగిన పాత్రలు దొరకడం, క్రియేట్ చేసుకోవడం అంటే వెరీ రేర్. కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా మీ గొప్ప సినిమా ఏంటి అంటే ఒకటి కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి ఒక్కోసారి. కానీ ప్రతి సినిమా, ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఫిలిం ఇస్ ఎ గుడ్ ఫిలిం. ఒక్కోసారి ఎవ్రీ నెక్స్ట్ ఫిలిం ఇస్ ఎ గుడ్ ఫిలిం. వెరీ రేర్. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసిన మనిషి, అన్నిటినీ మించి చరిత్ర సృష్టించేసిన అద్భుతమైన ఎక్స్పెరిమెంటు దశావతారం. యూ కాంట్ ఇమాజిన్. 9 పాత్రలు శివాజీ గారు వేశారు, అలాగే తెలుగులో కూడా వేశారు. 5 పాత్రలు వేశారు, 6 పాత్రలు వేశారు, ఇవన్నీ బాగా చేశారు. కానీ 10 పాత్రలు ఒకేసారి తిరుగుతూ, ఒక్కొక్కసారి 5 పాత్రలు తిరుగుతుంటాయి, 6 పాత్రలు తిరుగుతుంటాయి. ఎన్ని లేయర్స్ వేశారు, అవి 4 లేయర్సా 5 లేయర్సా 10 అసలు అర్థం కాదు. అంటే దశావతారం సినిమాని ఒకసారి చూసిన తర్వాత కన్ఫ్యూషన్ వస్తే కమల్ హాసన్ ఇతను అవునా కాదా అని, మళ్ళీ రెండోసారి చూసిన వాడికి కానీ తెలియదు మొత్తం 10 క్యారెక్టర్లను. సో 10 క్యారెక్టర్లు ఎక్కడ వేశాడు అని చెప్పి తెలుసుకోవడానికి 2-3 సార్లు సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు. అంటే క్యారెక్టర్ టు క్యారెక్టర్ అంత డిఫరెన్సియేషన్ చూపించడం అంటే మామూలు విషయం కాదు. చాలా డ్యూయల్ రోల్ చూస్తుంటాం, క్యారెక్టర్ లాగే ఉంటుంది, జుట్టు ఇలా తిప్పితే డ్యూయల్ రోల్ అది. అలా కూడా డ్యూయల్ రోల్స్ వచ్చాయి, మనం యాక్సెప్ట్ చేసాం. కానీ దిస్ ఇస్ ద రియల్ ఎక్స్పెరిమెంట్. 10 పాత్రలు ఒకేసారి చేస్తుంటే ఎక్కడ డ్యూయల్ రోల్ అనే మన ఫీల్ కాం. అలాంటి అద్భుతమైన ఎక్స్పెరిమెంట్. ఇవి ఎంత సక్సెస్ అంటే మామూలు సినిమా తీసినా కూడా అంతే సక్సెస్ దొరుకుతుంది అతనికి. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ మీద అతనికి ఉన్నటువంటి మమకారం అటువంటిది. ఈ రోజున 100 కోట్లు దాటిన బడ్జెట్తో ఫస్ట్ టైం తెలుగు, తమిళ్, ఒక సౌత్ ఇండియన్ మేకర్, తనే నిర్మాత, తనే దర్శకుడు, తనే రచయిత, ఇన్ని బాధ్యతలు వహిస్తూ ఆ సినిమాని ఎంత అద్భుతంగా తీసాడనేది సినిమా చూసిన వాళ్ళు నాకు చెప్పారు. ఫస్ట్ కాపీ రాగానే నాకు ఫోన్ చేశాడు, సార్ మీకు బాలచంద్ర గారికి ఇద్దరికి చూపించాలనుకుంటున్నాను, మీరు వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని. కానీ నేను కొంచెం వెళ్ళడానికి ఆరోగ్య కారణంగా నేను వెళ్ళలేకపోయాను. నిజంగా ఫంక్షన్స్ కూడా మీ అందరికీ తెలుసు, 5-6 నెలలుగా నేను ఆడియో ఫంక్షన్స్ దేనికి వెళ్ళలేదు. ఈ ఫంక్షన్కి పర్టికులర్గా కేవలం కమల్ కోసం నేను వచ్చాను. ఎందుకంటే అతని కృషిని అభినందించాల్సిన సమయం ఇది. ఒక టెక్నీషియన్గా మర్యాద ఇవ్వాల్సిన సమయం ఇది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమాని తీయడమే కాకుండా ఇవాళ ఏరుకి ఎదురీదుతున్నాడు, ప్రవాహానికి ఎదురు పెడుతున్నాడు. DTH ద్వారా సినిమా రిలీజ్కి ముందు రాత్రి ఈ సినిమాని DTH అంటే టీవీల్లో DTH ద్వారా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దీని మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఈరోజు ఉదయం కూడా కొంతమంది ఎగ్జిబిటర్స్ నాకు ఫోన్ చేసి అడిగారు, సార్ దీన్ని మీరు సమర్థిస్తున్నారా, మీరు వద్దని చెప్పండి సార్ అని. మనం ప్రగతిని ఆపడానికి మనమే వెళ్ళాం. ఇట్ ఈస్ ఎవల్యూషన్. తోలుబొమ్మలాట పోయింది, నాటకాలు పోయాయి, సినిమాలు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ పోయింది, కలర్ వచ్చింది. కలర్ పోయింది, సినిమా స్కోప్ వచ్చింది. 3D వచ్చింది, DTS వచ్చింది.
ఇప్పుడు డిజిటల్ వచ్చింది. ఎవరు ఆపగలరు దీన్ని? ఎవల్యూషన్ని ఎవరు ఆపలేరు. అది రావాల్సిందే. ఇవాళ ఇన్ని కోట్లతో ప్రయోగం చేస్తూ థియేటర్ల మీద పైరసీ భూతమైపోయి రెండో రోజుని సినిమా మొదటి ఆట ఆడుతుండగా రెండో ఆటకే పైరసీ క్యాసెట్ రోడ్డు మీద పెట్టి అవి బఠానీలు అమ్మినట్టు అమ్మేస్తున్న ఈ రోజుల్లో హౌ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ప్రొడ్యూసర్? ఎలా కాపాడాలి? ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు ఎలా తీయాలి? ఇవాళ ఒక సినిమా సక్సెస్ అయ్యి అది డబ్బును పెంచింది కాబట్టి ఓకే, మనం ఖర్చు పెడితే ఒక ధైర్యం ఉంది అని ఒక ఈగ తీయగలిగాడు. ఇవాళ ఈగ ఇచ్చినటువంటి ఆ ధైర్యం రేపు దాన్ని ఇంకా పెంచి ఒక 75 కోట్ల సినిమా బడ్జెట్ తీయగలడు. దాని సక్సెస్ 150 కోట్ల తీయడానికి మన టెక్నీషియన్స్కి, సౌత్ ఇండియన్ వాళ్ళకి గట్స్ లేక కాదు, డబ్బులు లేక. ఆ శక్తి మనకు వచ్చినప్పుడు, ఆ మార్కెటింగ్ మనకు దొరికినప్పుడు మనం ఎంతైనా చేయగలం. కాబట్టి ఇవాళ ఎప్పుడూ యుద్ధంలో మొట్టమొదట ఉండే సైనికుడికి ఎప్పుడూ దెబ్బలు తగులుతాయి, బాణాలనే తగులుతాయి, లేదా తుపాకీ గుళ్ళైనా తగులుతాయి. అలాగే ఫ్రంట్ లైన్లో పెడుతున్న ఫస్ట్ సోల్జర్ కమల్ హాసన్. సో ఇవాళ ఇది అవసరం. ఇది ఎందుకంటే ఈ రోజున 100 కోట్ల బడ్జెట్ కొన్నాళ్ళలో వెళ్ళిపోతుంది. 100 కోట్లు ఎలా వసూలు అవుతాయి, ఎలా కలెక్ట్ అవుతాయి? ఇది మార్గదర్శకమై రేపు ప్రతి పెద్ద హీరో ఏ భాషలోనైనా కానివ్వండి, రేపు అక్కడ సల్మాన్ ఖాన్ కావచ్చు, లేకపోతే ఇంకొక హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, షారూఖ్ ఖాన్ కావచ్చు, లేకపోతే ఇక్కడ మన హీరోలు తెలుగులో ఉన్న పెద్ద స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, వాళ్ళ సినిమాలు రేపొద్దున మహేష్ బాబు సినిమా కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ తేజ సినిమా కావచ్చు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ సినిమా కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. 100 కోట్లు బడ్జెట్లో పెద్ద పిక్చర్స్ మేము తీస్తున్నాము అనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళి రేపొద్దున డిటిహెచ్లో రిలీజ్ చేసే ప్రయత్నం జరగవచ్చు. అప్పుడు డిటిహెచ్లో పెడుతుంది కాబట్టి సినిమా బాగుండకపోతే రిజల్ట్ బాగోదని చాలా కాన్ఫిడెంట్గా, ధైర్యంగా కూడా సినిమా తీయడానికి ముందుకు వస్తారు. కాబట్టి 100% ఐఎమ్ సపోర్టింగ్ దిస్. ఐఎమ్ సపోర్టింగ్ కమల్ హాసన్. కమల్ హాసన్ గారి గురించి మాట్లాడాలంటే కేవలం ఆయన చూడడానికి వచ్చాను. అండ్ నేను శృతి హాసన్ గారిని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను గబ్బర్ సింగ్ తర్వాత, ఏమో ఒక్కసారి నాన్నగారికి కలవాలి అంటే ఓకే అన్నారు. వాటి సమాజ సందర్భం ఎప్పుడు రాలేదు. కమల్ హాసన్ గారు గుర్తు రాగానే నాకు ఎప్పుడు సాగర్ సంగమంలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. సాగర్ సంగమం సినిమా మర్చిపోయే సినిమా కాదు, బట్ ఆ డైలాగ్ నాకు ఎప్పుడు విపరీతంగా గుర్తొస్తుంది. సినిమా కాకుండా కేవలం కమల్ హాసన్ గారి గురించే రాశారేమో ఆ డైలాగ్ అనిపిస్తుంది. ఎస్పి శైలజ గారికి ఆ క్యారెక్టర్కి తను చేసిన నృత్యంలో తప్పులు చెప్పిన తర్వాత, ఇది కథక్, ఇది కథకళి, ఇది భరతనాట్యం అని చెప్పిన తర్వాత స్లోగా నడుచుకుంటూ వస్తుంటారు. నడుచుకుంటూ వస్తూ యతో హస్త తత దృష్టి, యతో సృష్టి తత మనః, యతో మనః తత భావ, యతో భావ తత రస. చేసే పని మీద మనసు, దృష్టి, భావం ఉన్నవాళ్లకు రససిద్ధి కలుగుతుంది. అది ఆ డైలాగ్ ఆంతర్యం. ఇది సాగర్ సంగమం సినిమాలో బాలు క్యారెక్టర్కి డైలాగ్ ఎంత యాప్టో నిజ జీవితంలో కమల్ హాసన్ గారికి అంతకంటే యాప్ట్. ఎందుకంటే రససిద్ధి కలిగిన ఏకైక నటుడు కమల్ హాసన్ గారని నా పర్సనల్ అభిప్రాయం. అంతేకాకుండా తను చేసే ప్రతి సినిమాలో ఆ రససిద్ధికి ట్రై చేస్తున్నారు ఆయన. ఇంగ్లీష్లో సింపుల్గా చెప్పాలంటే ప్యాషన్ అంటారేమో, బట్ ప్యాషన్ అనే ఒక్క పదం ఇన్ని అద్భుతమైన సంస్కృత పదాలకు సరి సమానం కాదు. ఇట్స్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ ప్యాషన్. నాకు శృతి హాసన్ గారు చెప్పారు చాలాసార్లు, ఇంట్లో ఎప్పుడు ఖాళీగా ఉండరంట. అయితే ఒక కొత్త స్క్రిప్ట్ రాసుకోవడమో, ఒక పాట రాసుకోవడమో, ఒక సినిమా చూడడమో, ఒక మేకప్ గురించి తెలుసుకోవడమో, కంప్యూటర్ గ్రాఫిక్స్ పట్ల తనకున్న ఆసక్తితో. అంటే చాలామంది చెప్పుకుంటారు మా జీవితంలో చాలా గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయని, కానీ చాలా గొప్ప సినిమాలు మాలో కమల్ హాసన్ గారు ఉన్నారని చెప్పుకుంటాయి. కాకపోతే ఈ విశ్వరూపం సినిమా
చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ అంటే ఆల్ ది బెస్ట్ చర్య చెప్పే అర్హత ఉందో నాకు తెలియదు, కానీ అంతకుమించి బోల్డ్ అభిమానం ఉంది. అభిమానంతో ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇది టైటిల్ మాత్రమే విశ్వరూపం. ఆల్రెడీ మనందరం కమల్ హాసన్ గారి విశ్వరూపం చాలా సినిమాల్లో చూసాం, ఇక ముందు కూడా చూస్తాం. అండ్ టూ మచ్ ఎక్సైటెడ్ టు బీ హియర్ సార్. అండ్ ఎంతమంది పెద్దవాళ్ళతో ఈ స్టేజ్ షేర్ చేసుకున్నందుకు అందరికీ థ్యాంక్స్ లాట్ ఫర్ ఇక్కడ నన్ను పిలిచినందుకు. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. ఈ ఆడియో ఫంక్షన్ ఎంత అద్భుతం అంటే అండి, సూపర్ స్టార్స్ అంటే డైరెక్టర్స్లో సూపర్ స్టార్ దాసనారాయణ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్లో సూపర్ స్టార్ రామారెడ్డి గారు ఉన్నారు, హీరోలో భారత చలనచిత్రంలో సూపర్ స్టార్ కమల్ హాసన్ గారు ఉన్నారు, మా సౌత్ ఇండియన్ డైరెక్టర్ సూపర్ స్టార్ రాజమౌళి గారు ఉన్నారు, రీసెంట్గా గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరిశంకర్ గారు ఉన్నారు. ఇలాంటి ఆడియో ఫంక్షన్ ఇంత పెద్ద ప్రముఖులు ఉండడం చాలా అదృష్టం, చాలా గొప్పది. ఇలాంటి ఫంక్షన్లు ఉండడం చాలా అదృష్టం. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అన్నది ఎలా చెప్పగలంటే, కమలా సార్ నటిస్తేనే అద్భుతం అది. అలాంటిది ఆయన రచన డైరెక్షన్ చేసి రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్గా మేమందరం ఎదురు చూస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ దాసరి గారిని నాకు ఎలా తెలిసిందంటే, మా గురుగారు ఇవాళ షూటింగ్ మధ్యాహ్నం లేదు, ఎందుకంటే నాకు మలయాళం పిక్చర్ డబ్బింగ్ ఉందండి, రేపు రాలేనేమో, కాదు దాసరి గారి పిక్చర్ రిలీజ్ అవుతుంది చూడాలన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ హర్డ్ హిస్ నేమ్. ఓహో, అంటే మా గురుగారు వెళ్ళి చూసి తీరాలి అనుకున్న ఫిలిం ఏ ఫిలిం అని కనుకొని, ఆ తర్వాత ఈ డైరెక్టర్ ఎవరో తెలుసుకోవాలని, దెన్ హీ కెప్ట్ టాకింగ్ ఎవ్రీ టైమ్ హీ యూస్ టు టెల్ అబౌట్ హిస్ నేమ్. అండ్ ఈవెన్ బిఫోర్ మీటింగ్ హిమ్ ఐ బికేమ్ హిస్ ఫ్యాన్, ఈవెన్ బిఫోర్ సీయింగ్ హిస్ ఫిలిం ఐ బికేమ్ హిస్ ఫ్యాన్. సో అలా పరిచయం అయింది. ఐ హ్యావ్ సీన్ రామానాయుడు గారు అలా వాణి స్టూడియోలో నడిచి వెళ్తే ఈజ్ రామానాయుడు గారు అని చూపిస్తారు. ఐ వాజ్ అన్ అసిస్టెంట్. ఐ హ్యావ్ సీన్ ఆల్ ఆఫ్ దెమ్ లైక్. అండ్ 2-3 సార్లు మిస్ అయ్యాయి ఛాన్స్ టు యాక్ట్ విత్ దెమ్. దెన్ ఐ హ్యాడ్ అ గ్రేట్ ఆపర్చునిటీ, అంటే సేమ్ హైదరాబాద్లో with Sanjeev Kumar. I will never thank you enough for giving me that opportunity, because that I've admired Sanjeev Kumar garu. You made me spend 30 days with him, and he treated me like a brother, and it happened here, Yadgar. I will never forget that, and it is not enta రెమ్యునరేషన్ ఇచ్చినా దట్ అది మర్చిపోతాయి. బట్ దట్ అనుభవం మీతో ఉండడం అండ్ ఆయనతో ఉండడం ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. అండ్ నాయుడు గారు ఏమో చెప్పారు, షార్ట్ లేకపోయినా వచ్చి కూర్చొని ఉంటారు ఈ హీరో గారు అని. ప్రొడ్యూసర్గా ఐ హ్యావ్ సీన్ హిమ్ డూ దట్. హీ విల్ సిట్ దేర్ అండర్ ద కెమెరా, ఆ సీన్ ఆ డైలాగ్ ఏమైంది చెప్పలేదే అని స్క్రిప్ట్ బై హార్ట్ చేసుకునే ప్రొడ్యూసర్ ఇంతవరకు నేను చూడలేదు. ఇది ఏమో విశ్వరూపం అంటున్నారు, 32 years తర్వాత మళ్ళా చేస్తున్నాను అనమాట. వీళ్ళు చేసా 150 films. సో ఇప్పుడు నాకు ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ, సో ఐఎమ్ బాస్కింగ్ ఇన్ దిస్ గ్లోరీ అనుకోండి. వీళ్ళు చెప్పినట్టు మాకు అర్హత ఉందా అని క్వశ్చన్ నా మనసులో కూడా ఉందండి. అది ఉన్నంత వరకు మాకు సక్సెస్ వస్తుందని నేను నమ్ముకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ యువ దర్శకుడు అని దే ఇంట్రడ్యూస్, ఐ సీ ఎ యంగ్ మ్యాన్ ఇన్ దాసరి గారు, బికాస్ ఆల్ ద యంగ్ పీపుల్ ఆర్ డౌట్ఫుల్ అబౌట్ whether this DTH is correct. The first time I spoke to him, he said, yes, it is evolution. Ade correct. I am there తోడుగా ఉంటానని చెప్పి he is doing the film in Andhra. And it is not only for business అనేది కాదు. He has done business, Dashavatam and all that, but this he wanted to support this movement. దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. I am the producer, my financial
Mr. Prasad Garu, they all stood by me, they're standing by me even today. And in the industry, Rajmouli Garu, he has been through this kind of pressures, believing, content-lo belief petkuni, waiting and fighting and winning. Telusu, they are all winners. I think I will pick up that habit from them. No. It's success every time tastes new. Pratisari kottaga anipisthundi when you get success. So, and these people I've seen, Dasari Garu, the only director I have seen who will attend 3 story discussions and 1 shooting in a day. And all those 3 films were hits. I know it. And I've seen Saveralo, he'll enter into one room, he'll discuss 1 hour, scene correct cheyandi, he'll make a new story in another room and go to the 3rd room and start a new fresh discussion about a story and Telikunda. It's a kotta discussion anamata. And then he'll go out and do a night shooting. I've seen him that. He 20 hours pani chestaru antaru, but I have not seen anyone work 20 except him. 20 hours, 4 hours, he will sleep on a flight traveling from Hyderabad to... I've never seen anyone work like that. And I have learned from great heroes like them. So if I'm not a hero, it's my fault. That is why I am able to take all this strain, all this load, and all this criticism kuda, because they have seen all that and stood by their beliefs. Dhairyam, Balchandra Garu, nakichina dhairyam. I'm standing today on both my feet. Thanks to them, 36 films, he supported me. He taught me how to walk. Nadavatam nerpinchina Nanagara, I don't know what to call him, father or mother, both. So, ilanti varuto nerchukuni vachina student nenu, I don't see myself going very wrong. Endukante ma Guru garu is brilliant. Naaku nerpinchina vallandaru, they are brilliant teachers. So I don't see myself failing badly. I have seen this film, Darsakuduga, director, writer, then finally I wanted to see this film as a fan with the Andake Pulchanadi Mimali. Balchandra Garu Charu, Bhartaraja Garu Charu, Iddur Ralekwaru, Dasari Garu and Balu Mahendra Garu. So Ramesh Sippy came and sitting with them and watching, I have celebrated my silver jubilee. ఇప్పుడు మీరు చేయాలి అది. Thank you very much. The music is releasing today. It will be on iTunes. Evolution and చెప్పినట్టు. Now it is not just about releasing a cassette. అది కూడా ఉంది, a disc. It's already online, and the importance ఏంటంటే for the Tamil music is in number 2 position in the national level. అది సాధ్యమైంది because of the digital revolution that has happened. So we are going into a new era, and let us usher in without fear and with kindness. And I will never destroy my ecosystem. My theaters are my main feed. And nobody will, అక్కడ కూడా చెప్పానండి, ఇంట్లో you have Venkateshwara calendar. The crowd in Tirupati will not go less. That is what DTH is. You see it, you are inspired to go to the main place. The temple of cinema will always be the grand theater with a lot of people sitting. And that applause, that communion with people is what made cinemas, that's what made stars like us. That will never go away. This is my promise. Thank you, Andy. Thank you.